ఏలూరులో అనుమతులు లేకుండా వైసీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. టౌన్ ప్లానింగ్ అనుమతులు లేవంటూ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ కార్యాలయం భవన భవిష్యత్తుపై ప్రశ్నార్థకం నెలకొంది. 2 ఏళ్లుగా కనీసం నోటీస్ లేకుండా కార్పొరేషన్ అధికారులు ఇవ్వలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఉంటే ఎంతటి భవంతినైనా చిటికలో నిర్మించవచ్చు, ఎంతటి భవంతినైనా చిటికలో కూల్చేయచ్చు. ఇటువంటి పరిస్థితులే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిసారి కూడా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు ప్రత్యేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాలపై కూడా పడింది. అదే ఏలూరు నగరంలో ఉన్నటువంటి ఏలూరు నగరంలో నడిబొడ్డున నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంపై కూడా ప్రస్తుతం అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం జిల్లా పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇటీవలే నిర్మాణం దాదాపు కూడా 90% వరకు కూడా పూర్తయింది. గడిచిన 2.5 ఏళ్లుగా కూడా ఈ నిర్మాణాన్ని ప్రారంభించి 2 ఎకరాల భూమిలో కూడా ఈ నిర్మాణ భవంతిని అయితే దాదాపు కూడా పూర్తి చేశారు. అయితే ఎన్నికల సమీపించిన వేళ వేగవంతంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎన్నికల తర్వాత ప్రారంభిద్దాం అధికారంలోకి వచ్చాక అనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ తర్వాత ఎన్నికల్లో పూర్తిగా ఘోరంగా కూడా ఓటమి చెందడంతో ప్రస్తుతం ఈ భవంతి ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ భవంతుల మీద పడడంతో అసలు ఈ భవంతికి అనుమతులు ఉన్నాయా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీంతో అటు ఇప్పటికే సిఆర్డీఏ రాజధానిలో ఉన్నటువంటి భవనాన్ని కూడా కూల్చివేయడం కానీ అనకాపల్లిలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఏలూరులో ఉన్న భవనానికి అనుమతులు ఉన్నాయా లేదంటూ నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణను ఐన్యూస్ కూడా వివరణ కోరగా ఏలూరులో నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా భవనానికి ఎటువంటి అనుమతులు లేవు అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇక్కడ వీరి నుంచి ఎటువంటి దరఖాస్తు కూడా తమకు రాలేదు. దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది ఈ నిర్మాణాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు తమ నుంచి ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదంటూ కూడా నగరపాలక కమిషనర్ ఎవరైతే ఉన్నారో సంక్రాంతి వెంకటేశ్వర్లు ఆయన స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే ఈ భవనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి ఇది జీవో యాజ్ పర్ 340 ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఈ భూమిని కేటాయించింది. ఏదైతే జీవోలో ఉన్నటువంటి ధరకు అనుకూలంగా సంవత్సరానికి 2,000 రూపాయలు చెల్లిస్తూ కూడా ఈ భూమిని తీసుకోవడం అనేది కూడా జరిగిందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. 340 జీవో ఏం చెప్తుందో ఆ జీవోకు అనుగుణంగానే ఈ భూమిని ప్రభుత్వం అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ జిల్లా కార్యాలయాలకు ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో ఎటువంటి విభేదాలు లేవు. కానీ ఈ భూమిలో నిర్మించిన భవనానికి సంబంధించే టౌన్ ప్లానింగ్ నుంచి కానీ కార్పొరేషన్ నుంచి సంబంధించి ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు అనేది మాత్రం ఖచ్చితంగా స్పష్టమవుతుంది. అయితే మరి దీనికి సంబంధించి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఈరోజు ప్రశ్నార్థంగా మారింది. ఇంత భారీ భవనం నిర్మించారు కాబట్టి మరి సిఆర్డీఏలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి భవనాన్ని నిర్మాణంలో ఉండగా అది కూల్చివేశారు. మరి ఇక్కడ ఈ విధంగానే కూల్చివేస్తారనేటువంటి ఆందోళన కూడా వైపు ప్రజల నుంచి కూడా కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇటువంటి భవనాలు నిర్మించిన సందర్భంలో అటువంటి ఒకవేళ అనుమతి లేకపోతే దానికి ప్రజల ఉపయోగాలు తీర్చే విధంగా ఆ భవనాలను వాడుకోవాలంటూ కూడా ఓవైపు ఓ స్వరం వినిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి భవంతికి అనుమతులు లేకపోతే దానికి రెట్టింపు ఏదైతే పన్ను ఉంటుందో ఆ రెట్టింపు పన్ను జీవితకాలం కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలోనే మరి ఈ విధంగా నోటీసు ఇచ్చి దానికి రెట్టింపు పన్ను వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్వర్లోని ఈ భవనాన్ని ఉంచుతారా లేదంటే స్వాధీనం చేసుకునేటువంటి హక్కు కూడా నగరపాలక సంస్థకు ఉంది కాబట్టి స్వాధీనం చేసుకుంటారా లేదంటే కూల్చివేసేటువంటి హక్కులు కూడా తమకు ఉన్నాయంటూ నగరపాలక సంస్థ చెబుతుంది. కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా తాము తీసుకుంటామంటూ నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఏ విధంగా ప్రభుత్వ ఆదేశాలు ఉంటాయి, ఏలూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని భారీ భవంతిని సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుందనేది కూడా ప్రస్తుతం అందరి నుంచి కూడా ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ విధమైనటువంటి భవంతులు నిర్మించేటప్పుడు ఖచ్చితంగా అనుమతులు తీసుకుంటే ఇటువంటి పరిస్థితులు ఉండవు కదా అనేటువంటి సాధారణ ప్రజల నుంచి కూడా వినిపిస్తుంది. ఎందుకంటే సాధారణ ప్రజలు ఎవరైనా భవంతులు చిన్న చిన్న భవనాలు కానీ లేదంటే షాపులు కానీ నిర్మించుకుంటే వాటికి అనుమతులు లేకపోతే హుటాహుటిన వారిపై దాడి చేయడం లేదంటే ఆ భవనాలు సీజ్ చేయడం కానీ కూల్చివేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ తరుణంలోనే మరి ఒక రాజకీయ పార్టీ ఈ విధమైనటువంటి భవంతులు నిర్మిస్తే ఎందుకు అనుమతులు తీసుకోలేదు, అటువంటి వారిపై 2.5 ఏళ్ళకి కనీసం నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ప్రస్తుతం సామాన్య ప్రజల నుంచి వినిపిస్తుంది. మరి ఎటువంటి అనుమతులు లేవని కమిషనర్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనికి తక్షణమే భవిష్యత్ కార్యాచరణ ఏం చేస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, కూల్చివేస్తారా, స్వాధీనం చేసుకుంటారా, నోటీస్ ఇస్తారా అనేది తెలియజెప్పాలంటూ కూడా నగర ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభావం ఏ మేరకు పడుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయ భవనం నుంచి.